యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. మా స్థలంలో ఉన్న ప్రహరీ గోడ తీస్తుంటే మాపై పోలీస్ ఫిర్యాదుల? స్థలం మాది, ప్రభుత్వానికి నియమ నిబంధనల ప్రకారం కట్టిన సొమ్ము మాది, మరి మాపై మీ అజమాయిషీలు పోలీస్ కేసులు ఏమిటి అని ప్రశ్నించారు. రఘురాం లేఅవుట్ లో ఉన్న స్థల యజమాని బుద్ధ మురళీ తాతారావు నా స్థలాన్ని 26 జనవరిలో దాడి నాని, ఆడారు చందులకు విక్రయించి పురాణి వ్రాసాను అన్నారు. రిజిస్ట్రేషన్ కు అనివార్య కారణాల వల్ల లేట్ అయిందని, రిజిస్ట్రేషన్ చేసే సమయంలో వాళ్లు స్థలం నా అనుమతితో డెవలప్మెంట్ చేస్తున్న తరుణంలో భాగంగా ఇక్కడ ఉన్న గోడను తొలగిస్తుంటే కాలనీకి చెందిన కాంట్రేగుల పరమేశు, అతనితో కలిపి కొందరు వ్యక్తులు మమ్మల్ని అడ్డగించి 5 లక్షల రూపాయలు ఇస్తేనే మీ పనులు జరుగుతాయని అన్నారు. 10 పైసలు కూడా అన్యాయంగా అడుగుతున్నా మీకు ఇవ్వమని అంటే మాపై పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టారు. ప్రతి కాగితంలో మా హక్కు తెలుపుతున్న పత్రాలు ఉన్నాయని, మేము ఎందుకు దిగిరావాలని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్కే కాదు, అవసరమైతే సీఎం వరకు ఈ సమస్య తీసుకువెళ్తాము అన్నారు. దీనిపై గతంలో కూడా ఇలా సమస్యలు తీసుకువస్తే జీవీఎంసీ వారు స్వయంగా వచ్చి మా హక్కు పత్రాలు చూసి ఈ రోడ్డు అందరిది అని చెప్పడం జరిగిందన్నారు. నమస్కారం అండి, నా పేరు బుద్ధ మురళీ తాతారావు అండి. 2018 సంవత్సరంలోనే నేను ఈ స్థలం కొనుక్కున్నానండి. ఇది బేతుల్ కాన్వెంట్ జీవానంద గారి యొక్క ఆస్తి అండి. ఇది ఇద్దరి దగ్గరికి వెళ్ళి 3వ వ్యక్తిగా నా దగ్గరికి వచ్చిందండి. ఈ స్థలానికి నేను ఎవరి దగ్గర భూ కబ్జా చేయలేదు, అక్షరాలను నా డబ్బు పెట్టి నేను కొనుక్కున్నాను. ఆ కాంపౌండ్ వాళ్ళు, బేతుల్ కాన్వెంట్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు నేను తీసుకున్నాను. వీళ్ళకి జనవరిలో పురాణి ఇచ్చాను. కొన్ని అనివార్య కారణాల వలన వీళ్ళకి నేను రిజిస్ట్రేషన్ చేసేయాలి. ఒక డాక్యుమెంట్ కోర్టులో ఉండడం వలన నేను రిజిస్ట్రేషన్ చేయలేకపోయాను. అది కూడా డాక్యుమెంట్ కూడా కోర్టు నుంచి నాకు రిలీజ్ అయిపోయి ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది ఈ మధ్యకాలంలో జరుగుతుంది. ఎందుకు ఆ కాండ్రేగుల పరమేశ్వర్ గారు అన్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆయన నేను ఏ విధంగా డిస్టర్బ్ చేశానో నాకు తెలియదు. నా మీద పోలీస్ స్టేషన్లో అట్లా కంప్లైంట్ ఇచ్చి పేపర్లో పెట్టి నా పేరు రాస్తున్నారు. నేను గౌరవంగా బతుకుతున్నాను. ఎక్కడైనా సరే ఏ పేపర్లోని ఎక్కడొకడు భూ కబ్జాలు చేయడం కానీ, కాంట్రవర్సీ కానీ, సంఘ విద్రోహ పనులు కానీ నేను ఎందులోనూ కూడా లేను. కావచ్చు బుద్ధ మురళీ తాతారావు బెల్లం వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటూ వచ్చాను, బిల్డర్గా ఉంటున్నాడు. ఎక్కడైనా ఏదైనా 101% నేనేమైనా అన్యాక్రాంతంగా బిహేవ్ చేస్తే ఏ శిక్షగా నేను అరుణ్ణే. కానీ నా బుద్ధ మురళీ తాతారావు అనే వ్యక్తి ఎక్కడ కూడా కాంట్రవర్సీగా నేను బతకడం లేదు. ఈ స్థలం నాది, ఇది నాది. దీన్ని ఆనుకొని ఉన్న రఘురాం లేఅవుట్గా రోడ్డు ఉంటే దానికి గవర్నమెంట్ కట్టిస్తుంది నా చేత. గవర్నమెంట్ 14% ఎల్ఆర్ఎస్ కట్టిస్తుంది, ఈఎల్టీ కట్టిస్తుంది, నాలా కట్టిస్తుంది, 21% అదే ఛార్జ్ వసూలు చేస్తుంది. ఎందుకు ఇంత అలర చేస్తున్నారో నాకు తెలియటం లేదు. దయచేసి నేను చెప్పవలసింది ఇదే. ఇప్పుడు కూడా ఇంకా కాండ్రేగుల పరమేశ్వర్ గారు ఎలాంటి చేయడం కరెక్ట్ కాదని, ఆయన చాలా పెద్దవారు, విద్యావంతుడు అని విన్నాను. కానీ ఇలా చేయడం ఎందుకు అన్నది నాకు అర్థం అవట్లేదు సార్. అంతే సార్. 6 నా కుటుంబ సభ్యులండి. నా కోడళ్ళు, నా కొడుకు, కూతురు, మా మిస్సెస్. సిబిఐ కోర్టు విషయంలోనే వైజాగ్లోనే ఒక ఫైనాన్సర్ ద్వారా ఆ ఫైనాన్సర్ డబ్బులు కట్టలేనప్పుడు అక్కడే ఒక పేపర్ విషయంలోనే నా దగ్గర కూడా వచ్చి తనిఖీలు చేశారండి. 2018, 19 టైంలోనే నేను కొన్న ఆస్తులు అన్నీ పట్టుకొని డీటెయిల్స్ పట్టుకొని వాళ్ళు ఫైల్స్ ఎట్టుకెళ్ళాను. అందులో అప్పుడు ఒక డాక్యుమెంట్ వెళ్ళిపోయిందండి. ఒక డాక్యుమెంట్ వెళ్ళిందండి. ఆ ఒక డాక్యుమెంట్ తర్వాత సిబిఐ కోర్టు వాళ్ళు కేసు ఎంక్వైరీ చేసుకున్నారు, వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళ ఎంక్వైరీలో మనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఎఫ్ఐఆర్ కాపీలోనే మన పేరు తీసివేయడం కూడా జరిగిందండి. నేను బద్దకించానండి. మనం ఇంకా అమ్మలేదు కదా, అమ్మినప్పుడు డాక్యుమెంట్ తెద్దామని. ఈ లోపు నాకు బేరం వచ్చిందండి. వీళ్ళకి అమ్మానండి. వీళ్ళకి ముందే చెప్పానండి, 2 నెలల్లోనే నాకు డాక్యుమెంట్ తీసుకొస్తాను, ఈ లోపు వెయిట్ చేయాలన్నా. ఓకే, వెయిట్ చేస్తా ఉన్నారు. పొజిషన్ అడిగారు, తీసుకోమని చెప్పానండి. నాకు డబ్బులు ఇచ్చారండి. మా మిస్సెస్ రాశారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 వ్యక్తులండి. వాళ్ళు ఇద్దరు వ్యక్తులండి. నా దాడి నాని గారు, ఆడారు చందు. ఆడారు చందుకి జనవరిలోనే పురాణ ఆడారు చందు. వాళ్ళు గోడ కట్టుకున్నారు. ఎందుకు కట్టారో తెలియదు. అసలు రఘురాం లేఅవుట్కి అంతటికీ గోడ లేదు. నేను ఆ రోజు కట్టినట్టు ఊర్లో లేనండి. వీళ్ళకి అమ్మేశాను కదండి. జనవరిలో వీళ్ళకి నాకు పురాణ అగ్రిమెంట్ ఉంది. రిజిస్ట్రేషన్ చెప్తున్నా కదా రీజన్.
రిజిస్ట్రేషన్ అవ్వడానికి రీజన్ నాది ఒక డాక్యుమెంట్ సిబిఐ కేసులోనే ఉంది, సిబిఐ కోర్టు కేసులో ఉంది నాది. అది రిలీజ్ అయిపోయింది ఇప్పుడు, రిలీజ్ అయిపోయింది. అదండి ఈ రోడ్డు మీకు హక్కు ఉంది. హక్కు ఉందంటే అది నాకు 25% గవర్నమెంట్ కడతాను. ఇప్పుడు ఎలా కాదు సార్, ఇప్పుడు ఈ రోడ్డు మీకు అవునాయి, రోడ్డు మీకు హక్కు లేదు, ఇది మాకు కావాలి లేఅవుట్ సంబంధించింది సార్. అదేనండి మేము గోడ కట్టుకుంటున్నాము, మాది మేము గోడ అందుగురించి మేము గోడ కట్టిస్తాము అని అంటున్నారు సార్. రఘురామ్ లేఅవుట్ గారు లేఅవుట్ అంతటికి రోడ్లు ఎక్కడగా చాలా దిక్కలో రోడ్లు కట్టాలి. అలా అయితే మరి ఎందుకు కట్టలేదండి? అన్ని రోడ్లు వదిలేశారు. అన్ని రోడ్లు వదిలేశారు. ఇది ఒక్క రోడ్డు మీద ఎందుకు దిగుతున్నారండి? రఘురామ్ లేఅవుట్ ఆనుకొని 4 దిక్కుల్లో 4 లేఅవుట్ రోడ్లు ఉన్నాయి. అవన్నీ లేని పెయిన్ ఇది ఒక్కదానికి ఎందుకు వస్తుందండి? చెప్పండి, రీజన్ చెప్పండి. అంటే నీ ఆలోచన ఏంటంటే వన్స్ లేఅవుట్ వేసిన రోడ్ ఏదైతే ఉందో అది పబ్లిక్ సార్, అంటాం. గవర్నమెంట్ నా చేత 14% LRS నాలా VLT కడితేనే నేను రోడ్డు మీద అడుగు పెడతాను. నేను పర్మిషన్ పెట్టినప్పుడు నా చేత అన్ని కట్టించుకుంటుంది కూడా గవర్నమెంట్ కట్టించుకుంటుంది. ఊరికనే ఇవ్వరు కదా, వెయిట్ అండ్ సీ కాలం చెప్తుంది కదా సమాధానం. నేనేం కబ్జా చేయలేదు కదా. అంటే వడాది కాకుండా, అంటే వడాది రోడ్డు కాకుండా ఏదైనా ఉందా మీ దాంట్లో? అయినా మీ రోడ్డుకి దానికి ఏదైనా మధ్య రోడ్ కంటిన్యూ లేఅవుట్ స్కెచ్ తీసుకోండి, లేదు కంటిన్యూ రోడ్ అది అదే స్కెచ్ ఉందా, నిజమైన రూపాయలు తీసుకోండి రోడ్డు అంతే. అలా కాదు సార్, ఇందులో ఒక భాగస్వామి నేను మేము నలుగురం కలిపి కొనుక్కున్నాం, హౌస్ కట్టుకుందామని. కొనుక్కొని మేము గోడ అది ఉన్నది, మా గోడ మేము తీసుకున్నాం. బేతాల్ కాన్వెంట్ గోడ పాతది ఇది. ఈ గోడ తీసుకొని మేము హౌస్ కట్టుకుందామని మేము అంతా తయారు చేసాం. తయారు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న కొందరు మాకు డబ్బులు అవి ఇస్తేనే ఈ రోడ్లోంచి రావాలి ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే మేము అలాగే చూద్దామని చెప్పేసి వాళ్ళకొని మా గోడ మేము తీసిన తర్వాత అభ్యంతరం పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. ఆ కాలనీలో మాకు ఇలా నడడానికి వీలు లేదని చెప్పి, అలాగని చెప్పి మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం. మా హక్కు ఏంటి ఉన్నదా అన్నది మేము చూపించాం. మా పేపర్స్, మా డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. ఎవరికి కావాలన్నా మేము చూపించగలం మా డాక్యుమెంట్స్ అన్నీ. మా డాక్యుమెంట్స్ ఎవరు అడిగినా సరే ప్రూఫ్తో సైతం చూపిస్తాం. ఒక అన్యాయ కార్యాల వల్ల 2 రోజులు లేట్ అయింది రిజిస్ట్రేషన్. మేము ఆటోమేటిక్గా మేము కడదాం, బిల్డింగ్ కట్టేద్దామని అన్నీ చేసుకునేటప్పుడు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ అది ఇచ్చారు, FIR అది రాయించారని చెప్పారు పోలీసు వారు. మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా కంప్లైంట్ మేము ఇస్తాం. ఇక్కడ నుంచి మా చర్యలు కూడా మేము పాల్గొంటాం. ఇక్కడ ఏ తప్పున్నా సరే మీరు ఆపుకోవచ్చు. మేము 14% గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాం. ఇవన్నీ కట్టిన తర్వాత ప్లాన్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ కడతాం తప్ప ఎవరి భూమి కబ్జా చేయలేదు. ఇక్కడ లేనిపోయిన రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ అన్ని డిస్టర్బెన్స్ చేసి పరపతున్న నాయకుల్ని ఇందులో దూర్చి ఏదో విధంగా వాళ్ళకి చెడ్డ తెద్దామని క్లియరెన్స్ పెడుతున్నారు. అది చాలా తప్పు. ఏమైనా ఉంటే మాతో ఫైట్ చేయాలి, అంతేగాని రాజకీయ నాయకులు తీసుకొచ్చి రాజకీయ నాయకులు పెట్టడం అన్నది చాలా తప్పు ఇది. వాళ్ళకి ఈ సైట్కి కానీ వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం. మేము బిల్డింగ్ కట్టుకుందాం అనే ఆలోచనలో మేము ఉన్నాం. ఇబ్బంది పెట్టడం చాలా తప్పు. ఇలా ప్రవర్తించడం కూడా అన్యాయంగా డబ్బులు అడుగుతున్నారు మమ్మల్ని. మేమైతే రూపాయి ఇవ్వం. మేము ఎందుకు ఇవ్వాలని అడిగాం. మేము పైసా కూడా ఇవ్వం, గవర్నమెంట్కే కడతాం. గవర్నమెంట్ రోడ్డు ఇది, గవర్నమెంట్కే పర్మిషన్ పెట్టుకుంటాం. ఎవరు అడుగుతున్నారు డబ్బులు? ఎవరు అడుగుతున్నారు కొందరు వ్యక్తులు ఫోన్లు చేసి. ఇప్పుడు పరమేశ్వరన్ కంప్లైంట్ పెట్టాడు కదా, ఆయన అడుగుతున్నాడు. ఎవరు అడుగుతారు? కంప్లైంట్ పెట్టిన ఆయన అడుగుతున్నాడు డబ్బులు ఇవ్వమని. ఎందుకు ఇవ్వాలి? 50 లక్షలు ఇవ్వాలట ఈ రోడ్లోంచి నడాలంటే. గవర్నమెంట్ రోడ్లో నడిస్తే వాళ్ళకి ఇక్కడ కిస్తి కట్టాలట. వాళ్ళ వెనకాల ఎవరో నాయకులు ఉన్నారట, అందరూ వస్తారు. మేము లోకేష్ దగ్గర ఈ గవర్నమెంట్లోని అన్నింటికి కంప్లైంట్లు పెడుతున్నాం. కలెక్టర్ కాలకనే ఏదన్నది కలెక్టర్ గారే తేలిస్తారు. ఈ కేసు అంతా ఆ కలెక్టర్ దగ్గర పెడతాం. ఇంకా ఇప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. నెక్స్ట్ కలెక్టర్ గారి దగ్గరికి, RDO గారి దగ్గరికి, చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మొత్తం అందరికి కూడా పెట్టుకొస్తాం. మొత్తం ఆ గవర్నమెంటే తేలుస్తుంది లెక్క అంతా. గవర్నమెంట్ దేనికైనా ఏం తెలిస్తే దానికి సిద్ధం.